నమస్తే. వెల్కమ్ టు తెలుగు ప్రాపర్టీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కాబోయే ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు. సార్, ఎమ్మెల్సీ పదవి వచ్చింది. ఎట్లా అనిపిస్తుందండి? సంతోషం. చట్టసభల్లో ఆహ్, ప్రాతినిధ్యం దొరకడం అనేది ఒక అరుదైన అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజా సమస్యల్ని కౌన్సిల్ ద్వారా ఇటు ప్రభుత్వ దృష్టికి అదే జనరల్ ఫోరానికి వినిపించే ప్రయత్నం చేస్తాము. కౌన్సిల్ కానీ శాసనసభ కానీ రెండిట్లో కూడా అవకాశం వచ్చి ప్రజా సమస్య గురించి మాట్లాడేటువంటి అవకాశం దొరకడం అనేది అరుదైన విషయం. చాలా సుదీర్ఘమైనటువంటి ఏళ్ళ కృషితో వచ్చింది. ఐఎమ్ రియలీ హ్యాపీ. కానీ తెలంగాణ కాంగ్రెస్లో పీసీసీ పదవి ఇప్పుడు ఖాళీగా ఉంది. సో పీసీసీ పదవి మీకు వస్తుందని చెప్పేసి చర్చించారు. కానీ ఎమ్మెల్సీ మీకు వచ్చింది. ఇప్పుడు పీసీసీ పదవి ఎవరికి వస్తుందంటే ఏం చెప్తారు? పీసీసీ పదవికి ఎవరైతే సరిపోతారో, ఎవరైతే బాగా నడపగలుగుతారో, ఎవరిని నియమిస్తే పార్టీకి మంచి పేరు వస్తుంది, ఇవన్నీ హైకమాండ్ పరిశీలనలో ఉన్నాయి. ఎవరిని నియమించినా పార్టీ యొక్క పరిస్థితి, ప్రభుత్వ కార్యక్రమాలు, మేము అధికారంలో కాబట్టి ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్ళి పార్టీ యొక్క ఇమేజ్ని బిల్డప్ చేసే ప్రయత్నం చేస్తాం. మేమందరం కూడా భాగస్వామై ఒక కలెక్టివ్ వర్క్ చేస్తాం. కానీ అధ్యక్ష దయాకరు ఆయన సీటు మీకు త్యాగం చేశారని ఒక చర్చ నిజమే అంటారండి? ఎవరి సీటు ఎవరు త్యాగం చేశారని కాదు, ఇక్కడ 4-5 పేర్లు చర్చలో ఉన్నాయి. చిన్నారెడ్డి గారి పేరు ఉండింది, పటేల్ రమేష్ రెడ్డి గారి పేరు ఉంది, అద్దంకి దయాకర్ గారు. సో చాలా సమీకరణను చూసిన తర్వాత తుదకి అద్దంకి దయాకర్ కూడా పార్టీ కోసం ఆర్నిషలు కృషి చేసిన వ్యక్తి, వారికి కూడా అర్హత ఉంది. డెఫినెట్గా రాబోయే రోజుల్లో వారికి కూడా మంచి పదవి వస్తుందని నేను ఆశిస్తా ఉన్నాను. అద్దంకి దయాకర్కి పీసీసీ ఏమైనా ఇచ్చే అవకాశం ఉందంటారా? ఏఐసీసీ చూడాలి, పరిశీలనలో ఏముంటుంది, ఎట్లా ఉంటుంది, హైకమాండ్ పరిశీలన ఏ రకంగా చేస్తుంది, అవన్నీ చూద్దాం. ఓకే. అంటే మిమ్మల్ని ఎమ్మెల్సీగా తీసుకొని మంత్రి పదవి ఏమైనా ఇచ్చే అవకాశం ఉందని అనుకుంటురా? మంత్రి పదవి కోసం చాలామంది సీనియర్లు ఉన్నారు. మాకు ఈ అవకాశం, సభ్యత్వం అవకాశం, దీన్ని సద్వినియోగం చేసుకుంటాం మొదటగా. ఓకే. అంటే మీరేమైనా అనుకున్నారండి? ఇప్పుడు ఎమ్మెల్సీగా ఇచ్చి మిమ్మల్ని మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. మీరేమైనా అనుకున్నారా? అదే చెప్తాం, చాలామంది సీనియర్లు ఉన్నారు. మంత్రి పదవి తగ్గాల్సినటువంటి సీనియర్లు చాలామంది ఉన్నారు. చూద్దాం తర్వాత.